అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెట్లు కనబడతాయి. अपना फल भी बनता है लोगों के साथ अंदर करना। हाँ हाँ ఓకే ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు మరి అన్నీ డబ్బులు అంతేనా దీని పేమెంట్ వచ్చిందా అందుకు బేస్మెంట్ స్టార్టింగ్ లొకేషన్ తీసుకున్నాం బోర్లు అవసరం లేదు సార్. బాగా బోర్లు అయితే జీపీ ఆల్రెడీ అయిపోయింది. ఇది కూడా ఇట్లా మొత్తం మట్టిగా ఏం కాదు ముందరికో ఈరోజు ఖానాపూర్ మండల కేంద్రంలోని మరి బాదాన్కుర్తిలో మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేయడం అనేది జరిగింది. ప్రధానంగా మార్నింగ్ వాక్ తోటి కొన్ని సమస్యలని ప్రత్యక్షంగా చూసుకొని పరిష్కరించుకుంటే ఆస్కారం దొరుకుతుంది. అందుకే మార్నింగ్ 5:30 నుంచి మొదలుకుంటే ఇప్పుడు 7 అయిపోయింది. సుమారు 2.5 గంటల పాటు మరి వాడవాడన కూడా తిరిగి కొన్ని సమస్యల్ని చూడడం, అదేవిధంగా ఇంద్రమ్మిల్లి అయితే శాంక్షన్ చేసాము. ఇక్కడ 32 ఇళ్ళని శాంక్షన్ చేయడం అనేది జరిగింది. కొన్ని ఆల్రెడీ బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, కొన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు. మిగతా రాని కుటుంబాలని కొన్ని చూడడం అనేది జరిగింది. వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్లో ఇంద్రమ్మిల్లి ఇస్తాం. వచ్చిన వాళ్ళు కూడా త్వరలోనే పూర్తి చేసేటట్టు వాళ్ళందరితోటి మాట్లాడడం అనేది జరిగింది. ఇంకా గ్రామంలో ముఖ్యంగా ఏవైతే గెటర్లు కావచ్చు, దాంతోపాటు మున్నూరు కాపు బిల్డింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా, అదేవిధంగా స్కూల్ దగ్గర ఒక బ్రిడ్జ్ లాగా అవన్నీ, దాంతోపాటు స్కూల్లో టాయిలెట్స్ ప్రధానమైన అక్కడ సమస్య ఉంది. ఆ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా ఇంకా ఇక్కడ నుంచి మొదలుకుంటే చివరి ఊరు వరకు, అంటే మధ్యలో సీసీ రోడ్ బాగానే ఉంది, మధ్యలో ఎక్కడైతే లేదో ఇక్కడ నుంచి అయితే చివరి వరకు సీసీ రోడ్లు వేయాలని నేను అనుకున్నా. కాబట్టి దానికి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ గారిని కూడా మార్నింగ్ పిలవడం అనేది జరిగింది. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెడుతూ ఇంకా చాలా గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. తప్పకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలతోటి మాట్లాడి మమేకమయ్యి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని నాకు సమయం దొరికినప్పుడు ఈ కార్యక్రమం చేస్తే డైలీ చేయాలి. అంటే నాకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో ఆ టైంలో నేను మార్నింగ్ వాక్ చేస్తుంటా. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 5-6 నెలల క్రితం కూడా ఖానాపూర్ కేంద్రంగా కూడా చాలా వీధిన తిరిగేసి మరి 4,80,00,000 డబ్బుల్ని రిలీజ్ చేసి ఇప్పటికే పనులన్నీ కూడా నడుస్తాయి. అదేవిధంగా అంటే ప్రత్యక్షంగా చూడడం వల్ల కొంత ప్రజలతోటి మమేకం అవ్వడం, వాళ్ళతోటి మాట్లాడడం, అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలతోటి వాళ్ళు కలవడం, ఇదొక మంచి అవకాశంగా భావిస్తూ ఈ యొక్క ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.